హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి తుల్లు స్టైల్స్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను, మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నేను వచ్చేసి కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకున్నానండి. ఆ డ్రెస్సెస్ అనేవి మీకైతే చూపిద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ డ్రెస్సెస్ అనేవి 300-350 రూపీస్లో అయితే తీసుకున్నానండి. ఆ డ్రెస్సెస్ అనేవి ఒకసారి అయితే చూపిస్తాను చూడండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే కనుక మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి వీడియోస్ కోసం. అలానే ఇప్పుడు ఆ డ్రెస్సెస్ అయితే చూపిస్తాను. లాస్ట్ వరకు ఒకసారి వీడియోలో అయితే ఉండండి, ఎందుకంటే ఆ డ్రెస్సెస్ని మామూలుగా చూపించడమే కాకుండా నేను అవి వేసుకొని అయితే చూపిస్తున్నాను. వాటి లుక్ ఎలా కనిపిస్తుంది అనేది ఒకసారి అయితే చూడండి. ఇందులో ఫస్ట్ డ్రెస్ వచ్చేసి నేవీ బ్లూ కలరు, వైట్ అండ్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి. ఈ డ్రెస్ వచ్చేసి ప్లెయిన్ వచ్చింది, అలానే నేవీ బ్లూ అండ్ వైట్ కలర్ చెక్స్ లాగా వచ్చింది కదా, స్ట్రైట్ రోస్ అనమాట. చెక్స్ కూడా కాదు, ఇది స్ట్రైట్ రోసు. ప్యాంట్లో అలా వస్తుందన్నమాట. అదే ప్యాటర్న్ని మనకి కాలర్ దగ్గర హ్యాండ్స్కి చివరిని కూడా ఇచ్చారండి. అలానే బాల్స్లా ఇచ్చారు కదా, ఒకసారి అయితే చూడండి అవి కూడా. అలానే హ్యాండ్స్ వచ్చి 3/4 ఇచ్చారు, చివరేమో అలాగా ప్యాంట్ ఉంది కదా దాని ప్యాటర్న్లో ఇచ్చినవి ఇచ్చారనమాట. ఈ క్లాత్ వచ్చేసి ఎగ్జాక్ట్గా క్లాత్ ఏంటి అనేది అయితే నేను చెప్పలేను. ఫ్రంట్ బ్యాక్ ఇప్పుడు నేను చూపించాను కదా. అలానే ఇది వచ్చేసరికి ప్యాంట్ అండి, స్ట్రైట్ రోస్ అన్నాను కదా, ప్యాంట్ ఎలాస్టిక్తో అయితే వచ్చింది. స్ట్రైట్ ప్యాంట్ అనమాట. టోటల్ లెంత్ అయితే ఉందండి. ప్యాంట్ అయితే ఇలా వచ్చింది. దీని ఫ్యాబ్రిక్ చెప్పాను కదా, చాలా స్మూత్గానే ఉంది, కానీ ఫ్యాబ్రిక్ ఏంటి అనేది నేనైతే ఎగ్జాక్ట్గా చెప్పలేకపోతున్నాను. కాటన్ అయితే కాదు ఇది. ఈ రెండు కలిపి 300 రూపీస్ అండి. మనకి ప్యాంటు అలానే పైన టాపు వచ్చేసరికి 300 రూపీస్ అయితే పడుతుంది. మీలో ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక నాకు కామెంట్స్లో అయితే అడగండి, నెంబర్ అనేది మీకు ఇస్తాను, ప్రొవైడ్ చేస్తాను. ఆ నెంబర్ బట్టి మీరు తీసుకోవచ్చు. ఆన్లైన్లో కూడా ఇస్తారండి, ఆఫ్లైన్లోనే కాదు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేస్తారు. క్లాత్ అనేది అయితే మాత్రం సమ్మర్లో కూడా వేర్ చేయొచ్చండి, పర్వాలేదు. అలానే వింటర్లో అయితే చాలా బాగుంటుంది ఈ క్లాత్ అనేది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి వైట్ వన్ అనమాట. ఒకసారి అయితే చూడండి. వైట్ మీద గ్రీన్ అండ్ మెరూన్ కలర్ ఫ్లవర్స్లా అయితే వచ్చున్నాయండి. ఈ క్లాత్ కూడా చాలా స్మూత్గా అయితే ఉంది. కాటన్ అయితే కాదు, కానీ క్లాత్ అనేది చాలా స్మూత్గా అయితే ఉంది. అలానే హ్యాండ్స్ వచ్చి 3/4 హ్యాండ్స్ వచ్చాయి. మనకి చివర్లో అయితే లేస్ లాగా ఇచ్చారనమాట, డీటెయిలింగ్లో లేస్ ఇచ్చారు. మీకు కనిపిస్తుందా? వైట్ కలర్ లేస్ అనేది ఇచ్చారు. ఇంకా నెక్ వచ్చేసరికి రౌండ్ నెక్ ఇచ్చారండి. ఫ్రంట్ బాల్స్ లాగా ఇచ్చారు. చాలా తేలిగ్గా అయితే ఉందండి, వేర్ చేయడానికి ఈజీగా ఉంటుంది, మనకి వాష్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. డ్రెస్ అనేది టోటల్ టాప్ అయితే ఇగండి ఇలా వచ్చింది. టోటల్ లెంత్ కూడా మీకు చూపిస్తున్నాను. దీని ప్యాంట్ వచ్చేసరికి ఇలా ఎలాస్టిక్తో అయితే వచ్చిందండి, స్ట్రైట్ ఇచ్చారు. పైనుంచి అయితే మొత్తం వైట్ వచ్చింది. క్లాత్ కూడా ఇది బాగుందని చెప్తున్నాను అనమాట. కొంచెం అయితే థిక్గా ఉంది క్లాత్ అనేది. ఫ్యాంట్ క్లాత్ టాప్ క్లాత్ మీద ఇంకా దలసరిగా అయితే ఉంది. ఇది వచ్చేసరికి కింద డిజైన్ ఇచ్చారనమాట. అంటే మనకి టాప్లో ఏ డిజైన్ అయితే వచ్చిందో 2 కలర్స్తో అదే ఫ్లవర్స్ కొంచెం పెద్దవి అయితే బాటమ్కి ఇచ్చారనమాట. లాస్ట్లో లేస్ కూడా డీటెయిలింగ్ ఇచ్చారు. ఇవి వచ్చేసి మనకి ఈ పెయిర్ వచ్చేసి మనకి 300 రూపీస్ అయితే పడుతుందండి. మనకి ఇది కూడా ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక మనకి కామెంట్ బాక్స్లో అయితే అడగండి, నేను డీటెయిల్స్ అనేవి చెప్తాను. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది నేవీ బ్లూలోనే, ఇందాక చూపించింది కొంచెం డార్క్ నేవీ బ్లూ కదా, కొంచెం అందులో ఇది లైట్ కలర్, దాని మీద ఫ్లవర్స్ అయితే ఇలా వచ్చింది. దీనికి ప్యాంట్లో వచ్చిందే సైడ్ని చూడండి, డిజైన్ స్ట్రైట్ రోస్ సైడ్ అంతా డిజైన్ లాగా ఇచ్చారనమాట. అది కంటిన్యూగా కింద వరకు కటింగ్స్ వరకు వస్తుంది. ఇవన్నీ కటింగ్ టాప్సేనండి. 3/4 హ్యాండ్స్ ఇచ్చారు. హ్యాండ్ చివర వచ్చేసరికి అలా డీటెయిలింగ్ ఇచ్చారనమాట. రౌండ్ నెక్ ఇచ్చారు. టోటల్ లెంత్ వచ్చేసరికి ఇంత అయితే ఉందండి. నేను వీడియో లాస్ట్ వరకు ఎందుకు చూడమంటున్నాను అంటే, నేను వేసుకొని చూపించేటప్పుడు లెంత్ కూడా చూసుకోవచ్చు కదా, అందుకోసమని. ఫ్యాబ్రిక్ అయితే చూడండి, పట్టుకోవడానికి ఎంత తేలిగ్గా ఉందో, చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అనేది మాత్రం. ఈ ఫ్యాబ్రిక్ని ఏమంటారో నాకు తెలియడం లేదు. ప్యాంట్ వచ్చేసి ఇదండి, దీనికి స్ట్రైట్ రోస్ వచ్చాయి. కొంచెం షార్ట్గా ఉండే వాళ్ళు ఎవరైనా స్ట్రైట్ రోస్తో ఉండేవి ఫ్యాంట్స్ అవి మనం పేర్ చేసుకున్నామంటే కొంచెం లాంగ్గా కనిపిస్తాం మనం. అలానే ఇవి వచ్చేసరికి చున్నీ అండి. దీనికైతే ఈ డ్రెస్కి వచ్చేసి చున్నీ వచ్చింది. చున్నీ కూడా చాలా లెంత్ వచ్చింది చూడండి. 4 సైడ్స్ వచ్చేసి ఆ రోస్లో ఇచ్చారు కదా, అదైతే ఇచ్చారు 4 సైడ్స్ అనేది. చున్నీ కూడా చాలా లెంత్ వచ్చింది, స్మూత్గా అయితే ఉందండి చున్నీ కూడాను. ఇది వచ్చేసి సెట్ అనమాట, చున్నీతో సహా వచ్చింది. దీని ప్రైస్ వచ్చేసి మనకి 350 రూపీస్ అయితే పడుతుందండి సెట్ వచ్చేసి. ఇదివరకు చూపించిన వాటికి చున్నీస్ అయితే లేవు, వీటికైతే చున్నీ ఉంది. వితౌట్ చున్నీ దానికైతే 300 రూపీస్ అండి.
విత్ చున్నీ దానికైతే మాత్రం 350 రూపీస్ అయితే పడుతుంది. మీలో ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో అడగండి. ఇవి షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా తీసుకుంటారండి. ఎందుకంటే ఇది ఆల్రెడీ లో బడ్జెట్లో ఇస్తున్నారు కదా, లో రేంజ్ కాబట్టి మనకి షిప్పింగ్ అనేది ఛార్జెస్ తీసుకుంటారు. ఎంత ఏంటి ఇవన్నీ మీకు తెలుసుకోవాలి అనుకుంటే కనుక నేను ఫోన్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను. నా కామెంట్ బాక్స్లో అడగండి, ఫోన్ నెంబర్ అనేది అయితే నేను ఇస్తాను. అలాగే ఇప్పుడు చూపిస్తున్న ఈ డ్రెస్సెస్ అన్నీ ఒక్కసారి అయితే వేసుకొని చూపిస్తాను. నేను వేర్ చేసుకొని చూపించిన తర్వాత ఎలా ఉందనేది మీరే ఒకసారి చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ డ్రెస్ వచ్చేసి ఫస్ట్ వన్ అండి, నేవీ బ్లూ కలర్ది. మనం డ్రెస్సెస్ ఏవైనా చూసినప్పుడు కంటే కూడాను వేసుకున్నప్పుడు అయితే చాలా బాగుంటాయి. ఒకసారి అయితే చూడండి, డ్రెస్ అనేది నేను వేసుకున్నాను. ఇది ఎక్సెల్ సైజ్ అండి. ఇది కూడా నాకు కొంచెం లూజ్ వచ్చింది, అందుకని కొంచెం లూజ్గా అనిపిస్తుంది. ప్లెయిన్ అనమాట, నేవీ బ్లూ, డార్క్ నేవీ బ్లూ ప్లెయిన్ వచ్చింది. కాలర్లో అయితే మనకి చెక్స్ చెప్పాను కదా, స్ట్రైట్ రోస్ అవి వచ్చాయన్నమాట, వైట్ మిక్స్. అలానే ఫ్రంట్ బాల్స్ కూడా వచ్చాయి. దీన్ని నేను లాంగ్ లెంత్లో అయితే ఒకసారి చూపిస్తాను, చూసేయండి. షార్ట్లో అయితే హాఫే కనిపిస్తుంది కదా, డ్రెస్ అంతా కవర్ చేయడానికి అయితే తీసాను. ఇలా ఒకసారి డ్రెస్ లుక్ అయితే చూసేయండి. అలానే కట్స్ దగ్గర అయితే ఈ కలర్ ఇలా కనిపిస్తుంది అనమాట. అలానే ప్యాంట్ వచ్చేసి అది. టోటల్ డ్రెస్ వచ్చేసి ఒకసారి అయితే చూపిస్తున్నాను చూడండి. ఇది అంతా ఫిట్టింగ్ చేసుకున్నాకైతే బాగుంటుందండి. ఫిట్టింగ్ అనేది చేసుకుంటేనే డ్రెస్ లుక్ అనేది బాగుంటుంది. నేనంటే నాకు కొంచెం ఎక్సెల్ కూడా లూజ్గానే ఉంది. మనకి కాలర్ డీటెయిలింగ్ అలానే ఇవన్నీ కూడా ఇవ్వడం వల్ల నేవీ బ్లూ కొంచెం డార్క్గా కనిపిస్తుందండి. నేవీ బ్లూ మీద ఈ వైట్ అనేవి హైలైట్ అవ్వడం వల్ల వేసుకుంటే లుక్ అనేది చాలా బాగుంది. చాలా సింపుల్గా ఉందండి డ్రెస్ అనేది. ఒకసారి అయితే చూడండి. నెక్స్ట్ డ్రెస్లోకి అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసరికి ఇదండి. ఇప్పుడు నేవీ బ్లూలోనే మనకి ఫ్లవర్స్లా అయితే వచ్చిందండి. ఇది నేవీ బ్లూలోనే అంటే కొంచెం ఇది లైట్ కలర్లో వచ్చింది, ఫుల్ నేవీ బ్లూ కాదు. సైడ్ని చూడండి, ప్యాంట్లో ఏదైతే క్లాత్ ఇచ్చాడో అది మనకి హ్యాండ్ చంక భాగం నుంచి కింద వరకు ఆ డిజైన్ అలా తీసుకెళ్లారనమాట. అదొక లుక్లో అయితే కనిపిస్తుంది. అలానే దీనికి చున్నీ కూడా ఇచ్చారండి. చున్నీని అనేది మనం సైడ్కి పేర్ చేసుకోవచ్చు, అలా నెక్ కూడా వేసుకోవచ్చు. దేనికైనా కూడా లెంత్ బాగానే ఉంది. అంటే మరీ షార్ట్గా లేదు అని అయితే చూపిస్తున్నాను మీకు. అంటే మరీ 350 రూపీస్ కదా అని షార్ట్గా అయితే మరీ షార్ట్ అయితే లేదు, పర్వాలేదు. సైడ్కి వేసుకున్నా నెక్కకు వేసుకున్నా కూడా లెంతీగానే ఉంది. నాకైతే సైడ్కి వేసుకుంటేనే బాగుంది, దీని లుక్ అనిపిస్తుంది. ఈ డ్రెస్ కూడా ప్యాంట్ వచ్చేసి స్ట్రైట్ రోజ్ ప్యాంట్ వచ్చిందండి. మీలో ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక ఒకసారి అయితే కామెంట్ బాక్స్లో అడగండి, నేను దీని డీటెయిల్స్ అనేవి చెప్తాను. ఈ డ్రెస్ వచ్చేసరికి మనకి 350 రూపీస్ అయితే పడుతుందండి. అలానే షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా అయితే పడతాయి. నెక్స్ట్ డ్రెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు వచ్చేసి వైట్ డ్రెస్ అని చెప్పాను కదండి, ఇదైతే XXL సైజ్. ఇది ఎక్సెల్ కూడా కాదు, నేను వేసుకునేది XXL సైజ్ కాబట్టి చాలా ఎక్కువ లూజ్ అయితే ఉంది. మీకు డ్రెస్ లుక్ అనేది తెలుస్తుందో లేదో నాకు తెలియట్లేదు, కానీ నేవీ బ్లూ వాటికంటే కూడా ఈ వైట్ వన్ అయితే బయట చాలా బాగుంది. మనకి కెమెరాలో అంత క్యాచ్ అవ్వట్లేదు ఆ కలర్స్ అనేవి. గ్రీన్ అండ్ మెరూన్ కలర్ వచ్చింది కదా, చెప్పాను కదా, అది బయట అయితే లుక్ చాలా బాగుంది. నాకు కొంచెం లూజ్ కూడా అయింది. ప్యాంట్ కూడా చెప్పాను కదా, పైన ప్లెయిన్ వచ్చి కింద వర్క్ వచ్చిందని, అది కూడా మీకు చూపిస్తున్నాను. కొంచెం డ్రెస్ అనేది లూజ్ అయితే ఉంది, టైట్ చేసుకుంటే దీని లుక్ బాగుంటుందని అయితే చూపిస్తున్నాను. కింద వచ్చేసరికి లేస్ డిజైన్ అయితే వచ్చిందండి. టోటల్ డ్రెస్ వచ్చేసి ఇలా అయితే ఉంది. ఈ డ్రెస్ కూడా లుక్ బాగుంది. దీనికి కూడా చున్నీ లేదండి, వితౌట్ చున్నీ అనమాట. దీనికి కూడా చున్నీ లేదు. ఇది వచ్చేసి మనకి 300 రూపీస్ అయితే పడుతుందండి. దీని ప్రైస్ వచ్చేసి షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా పడతాయి. డ్రెస్ అనేది అయితే ఇలా ఉంది. టోటల్ లుక్ వచ్చేసి క్లాత్ సేమ్ చెప్పాను కదండి, లైట్ వెయిట్లో ఉంది, స్మూత్గా అయితే ఉంది, రఫ్గా లేదండి. వేసుకొని చూసాను కదా నేను, చాలా బాగానే ఉంది క్లాత్ అనేది. బ్రీతబుల్ క్లాత్ ఏనండి, పర్వాలేదు. క్లాత్ కూడా చాలా కంఫర్ట్గానే ఉంది, నేను వేసుకొని చూసాను కదా. డ్రెస్ వచ్చేసి ఇలా అయితే ఉంది. నెక్ వచ్చేసి రౌండ్ ఇచ్చారండి, బ్యాక్ సైడ్ అయితే హైలో ఇచ్చి కొంచెం ఫ్రంట్ చిన్నది ఇచ్చారనమాట. మరీ బ్రాడ్ నెక్స్ అయితే లేవు. డైలీ వేర్కి అయితే చాలా బాగా యూజ్ అవుతాయి. మీకు కనుక ఇవి కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో అయితే ఒకసారి అడగండి, డీటెయిల్స్ అనేవి చెప్తానని చెప్పాను కదా. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరు చూడకుండా కొత్తవారు ఎవరైనా వచ్చి ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని అయితే షేర్ చేయండి. అలానే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా ఏమైనా కావాలి అనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో అడగండి, నేను ఆ వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అలానే మీకు ఈ డ్రెస్సెస్లో ఏవైనా డ్రెస్సెస్ కావాలి అనుకుంటే కనుక నాకు కామెంట్ బాక్స్లో అడగండి, నేనైతే నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మీరు వాళ్ళకి కాల్ చేసుకొని డ్రెస్సెస్ అనేవి అయితే తీసుకోవచ్చండి.
షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా ఉంటాయని చెప్పాను కదా. డ్రెస్సెస్ వచ్చేసి విత్ చున్నీ వచ్చేసి 350, వితౌట్ చున్నీ వచ్చి 300 రూపీస్ అండి. ఇందులో ఎక్సెల్, డబుల్ ఎక్సెల్ కూడా ఉన్నాయి. ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. ఉంటానండి. బాయ్.